మన కథల ప్రపంచమైన అంతులేని ఆణిముత్యాలకు స్వాగతం. కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. చాలామంది డైలీ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నట్లున్నారు. నిజానికి సంవత్సరం దాటిపోయినా మా ఛానల్ మానిటైజేషన్ కాలేదు. చిన్న లైక్ 100 మంది వింటున్న కథకి కనీసం 50 లైక్స్ కూడా రావడం లేదు. లైక్ చేయడం వల్ల మీకు వచ్చే పెద్ద నష్టమేమీ ఉండదండి, 1 సెకను పని. కానీ అది మా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది. లైక్ చేయండి అని ప్రతి వీడియోలో అడుగుతూనే ఉంటాం, కానీ వినేసి వదిలేస్తున్నారు. మాకు మాత్రం హుషారు ఎలా ఉంటుంది చెప్పండి. దయచేసి విన్న వాళ్ళలో సగం మందైనా లైక్ చేసి వినడానికి ప్రయత్నించండి. రిక్వెస్ట్ అనుకోండి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు మై స్టోరీ. ఓ స్త్రీ రేపురా. అలా రుద్రవాళ్ళు ముగ్గురు స్వామి ఇచ్చిన ఆ కుంకుమను తీసుకుని బయలుదేరేసరికే సాయంత్రం 5 గంటలు దాటిపోయింది. మనం చీకటి పడకుండా ఈ అడవి దాటగలమంటారా సారథి గారు? అంటాడు రాధాకృష్ణ వెనక నుంచి. బండి మీద మధ్యలో కూర్చున్న సారథి కూడా ఆ అడవిని అనుమానంగా పరిశీలించి చూస్తూ, అదే ఆలోచిస్తున్నాను కృష్ణ. వెలుగు ఉండగానే ఈ అడవిలో దారి తెలియక తికమక పడ్డాం. చీకటి పడితే ఎలా ఉంటుందో ఏంటో. సారథి మాటల్లో కూడా అదే భయం. మీరేం కంగారు పడకండి, చీకటి పడకుండా వెళ్ళిపోదాం అంటూ తన ధ్యాసంతా బైక్ నడపడంపైనే పెట్టాడు రుద్ర. నిశ్శబ్దాన్ని పులుముకున్న ఆ అడవిలో వీళ్ళ బైక్ శబ్దం మాత్రమే పెద్దగా వినిపిస్తుంది. ఇంతలో రుద్ర ఒక్కసారే, సారథి గారు, నాకు అనుమానం అంటాడు. ఆలస్యం ఎందుకు, చెప్పు బాబు అంటాడు సారథి ముందు దారిని చూస్తూ. ఇప్పుడు ఆ స్వామీజీ ఏం చెప్పారో మీకేమైనా అర్థమైందా? నాకు అర్థం కాలేదు సారథి గారు అంటాడు రాధాకృష్ణ కూడా. ఆ ఆత్మను ఈయన బంధించనని చెప్పేశారు కదా అంటాడు సారథి. అదేనండి, ఎందుకన్నారంటున్నాను అంటాడు రుద్ర అనుమానంగా. సారథి గారికి మాత్రం ఎలా తెలుస్తుంది రుద్ర అంటాడు రాధాకృష్ణ. అవును బాబు, నాకు అదే అర్థం కాలేదు. కానీ ఒకటి మాత్రం అర్థమైంది. ఏమర్థమైంది? మనం మీ అన్నయ్య గారిని వెతికే పనిలో చాలా అడ్డంకులను ఎదుర్కోవాలని అని సారథి చెప్పాడో లేదో ఒక్కసారిగా పెద్ద ఉరుము ఉరిమిన శబ్దం వినిపిస్తుంది. అప్పటి వరకు నిశ్శబ్దానికి అలవాటు పడ్డ వీళ్లను ఆ శబ్దం మరొక్కసారి అప్రమత్తంగా ఉండాలన్న స్పృహను కలిగించింది. సారథి ఒక్కసారే ఆ శబ్దానికి హడలిపోయి గుండెలపై చేయి వేసుకుని, ఎక్కడా మబ్బు ముసరలేదు, మెరుపు మెరవలేదు, ఈ ఉరుమెక్కడి నుండి వచ్చింది కృష్ణ అంటాడు అయోమయంగా చుట్టూ చూస్తూ. అని ముందుకు చూసేసరికి చెట్ల మధ్యలోంచి కనిపిస్తున్న ఆకాశమంతా కారు మబ్బులు కమ్మేసినట్లు కనిపిస్తుంది. అటు చూడండి సారథి గారు, ఉన్నట్లుండి ఒక్కసారిగా ఆకాశం ఎలా మారిపోయిందో అని సారథికి చూపిస్తాడు రాధాకృష్ణ. వర్షం పడితే మన ప్రయాణం సాగదేమో అంటాడు సారథి. అలా అంటే ఎలా? ఈ రాత్రి ఈ అడవి దాటకపోతే మనం చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది రాధాకృష్ణ కూడా తీక్షణంగా చెబుతాడు. ఇంతలో సారథి, మనకు ఆ స్వామివారిచ్చిన కుంకుమ ఉంది కదా, అదే మనల్ని కాపాడాలి అంటాడు. ఆ మాటకు రుద్ర, ఇప్పుడు దాన్నే మనం కాపాడుకోవాలి సారథి గారు అంటాడు గంభీరంగా. వీళ్లకు అర్థం కాక, ఏం మాట్లాడుతున్నావు రుద్ర అంటాడు రాధాకృష్ణ. ఇప్పుడు పెద్ద వాన పడితే ఆ సంచిలో ఉండే కుంకుమ మొత్తం కరిగిపోతుంది కదా అండి, కాస్త గాబరాగా చెబుతాడు రుద్ర. ఇద్దరిలో భయం మొదలైంది. అవును బాబు, మా బుర్రకు అసలు తట్టనే లేదు. ఒకవేళ వర్షం పడితే దీన్నెలా కాపాడాలి? అయోమయంగా కళ్ళను పెద్దవి చేస్తాడు సారథి. ముగ్గురికి ఏం చెయ్యాలో పాలుపోవట్లేదు. ఇప్పుడప్పుడే వర్షం పడదేమోలే రుద్ర అని రాధాకృష్ణ అన్నాడో లేదో తన చేతిలో ఉన్న సంచిపై
ఏదో పడిన శబ్దం. ముందుకు చూస్తున్న రాధాకృష్ణ ఒక్కసారే తన కుడి చేతిలో ఉన్న సంచి వైపు చూసి ఆశ్చర్యపోయి, మీ మీద వర్షం చినుకులు పడుతున్నాయా అంటాడు. లేదు అని ఇద్దరూ ఒకేసారి చెబుతారు. వెంటనే సారథి, నువ్వేం కంగారు పడకు కృష్ణ, అంత తొందరగా వర్షం పడదులే. పడేలోపు ఈ అడవి దాటిపోవాలని కోరుకుందాం అంటాడు. గాలి బలంగా వీస్తే మేఘాలు చెదిరిపోతాయి అంటాడు రుద్ర. అలాగైతే మరి ఈ సంచిపై తడి ఎలా వచ్చింది అని అనుమానంగా మాట్లాడతాడు రాధాకృష్ణ ఆ సంచినే చూస్తూ. తడేంటి అంటాడు సారథి వెనక్కి తల తిప్పి. ఇదిగోండి సారథి గారు, సంచిపై ఏదో పడ్డట్లు అనిపించి చూస్తే అది వర్షపు చినుకులా ఉంది అని రాధాకృష్ణ సంచిని పైకి చూపిస్తూ అన్నాడో లేదో మళ్ళీ ఇంకో పెద్ద చినుకు పడింది. ఇద్దరు నివ్వెరబోయి, ఇదేంటి కృష్ణ, ఇదేదో మాయలా ఉంది అంటుండగా సారథి నుదిటిపై మరొక చినుకు సూదిలా గుచ్చుకుంటుంది. రుద్రబాబు, నువ్వన్నదే జరిగింది. ఇప్పుడు మనం ఈ కుంకుమను కాపాడుకోవాల్సిందే. తొందరగా బండాపు అని కంగారు పడిపోతున్నాడు సారథి. ఇంతలో ఒకదాని వెనక ఒక చినుకు వేగంగా నేల పడడం మొదలుపెట్టాయి. రుద్ర కూడా బండి స్టాండ్ వేసి అటూ ఇటూ ఆదుర్దాగా చూస్తున్నాడు. రుద్ర, ఆ చెట్టు కిందకు వెళ్దామా అని దూరంగా గుబురుగా పెరిగిన పెద్ద చెట్టు వైపు చూపిస్తాడు రాధాకృష్ణ. వెళ్దామా ఏంటి, తొందరగా పరిగెత్తండి అని రాధాకృష్ణ చేతిలో ఉన్న సంచిని వేగంగా లాక్కుని తన షర్టులో దాచి అడవిలోకి పరిగెడతాడు రుద్ర. వర్షం కూడా తన దూకుడు పెంచుకుంటూ పోతుంది. వీళ్ళు ఆ చెట్లను తప్పించుకుంటూ వెళ్ళి ఆ చెట్టు కింద నిలబడతారు. వర్షం జోరు ఇంకాస్త పెరిగిపోయింది. అప్పటికే ఆ పెద్ద పెద్ద చినుకులు పడి వీళ్ళ షర్టులు చాలా వరకు తడిచిపోయాయి. వర్షం జోరు ఇంకాస్త పెంచుకుని కుండపోతలా మారిపోయింది. అది చూసి వీళ్లలో దడ ఎక్కువైంది. రాధాకృష్ణ గారు, ఈ చెట్టు కిందే నిలబడి ఈ వర్షంలో తడవమనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది అంటాడు రుద్ర గాబరా పడిపోతూ. ఇప్పుడు ఏం చెయ్యాలి బాబు? ఆ స్వామి చెప్పినట్లే మొదట్లోనే ఇన్ని ఆటంకాలా? కంగారు పడిపోతున్నాడు సారథి కూడా. ఇప్పుడు దీన్ని ఎక్కడ దాచాలో అది ఆలోచించండి అంటాడు రుద్ర అటూ ఇటూ కంగారుగా చూస్తూ. ఏం ఆలోచిస్తాం బాబు, ఇదేమైనా ఊరా మనం అనుకున్నవన్నీ దొరకడానికి? కారడవి అని సారథి కూడా ఉపాయం కోసం అన్ని దిక్కులకు చూస్తున్నాడు. వర్షం ఆ చెట్టును దాటి వేళ్లపై పడడం మొదలుపెట్టింది. రుద్ర షర్టు లోపల ఉన్న సంచి తడవకుండా గబుక్కున కిందకు వంగుని, తొందరగా ఏదో ఒక మార్గం వెతకండి అంటాడు. రాధాకృష్ణకు కూడా ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. ఇంతలో రుద్ర, సారథి గారు, మీ ఇద్దరు చెరువు పక్కకు వెళ్ళి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా చెట్టుకు తొర్ర ఉందేమో వెతకండి. ఇప్పుడు అది మాత్రమే మనల్ని కాపాడగలదు అంటాడు. అవును, మీరు అటు వెళ్ళండి, నేను ఇటు వెళ్తాను అంటూ రాధాకృష్ణ ముందుకు అడుగేస్తాడు. ఎక్కువ దూరం వెళ్ళకండి, ఎలా వెళ్ళారో దారి గుర్తుపెట్టుకోండి అని రుద్ర వంగునే సమాధానం చెబుతాడు. అవును సారథి గారు, ఏదైనా గుర్తుగా పెట్టుకుని వెళ్ళడం మంచిది అంటూ ఇద్దరూ ఆ జోరున కురుస్తున్న వర్షంలో కళ్ళు సరిగ్గా కనపడకపోయినా ఏదో బలమైన నమ్మకంతో ముందడుగేస్తారు. రుద్ర వీపుపై నుంచి వర్షం ధారలా కిందకు కురుస్తున్నా తను కూడా పట్టు వదలని విక్రమార్కుడిలా ఆ సంచిని తడవకుండా కాపాడుతున్నాడు. అలా రాధాకృష్ణ 10 అడుగులు వేశాడో లేదో వీళ్ళ అదృష్టం కొలది ఒక పెద్ద చెట్టుకు కింది భాగంలో ఒక తొర్ర కనిపిస్తుంది. అది చూసిన రాధాకృష్ణ వేగంగా ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి లోపలకు నీరు వెళుతుందేమో అన్న అనుమానంతో చేయి పెట్టి చూస్తాడు. లోపలికి వర్షం నీరు చేరట్లేదని నిర్ధారించుకున్న వెంటనే రాధాకృష్ణ ఆ దేవుణ్ణి స్మరించుకుని మళ్ళీ రుద్ర దగ్గరకు పరిగెడతాడు. రుద్ర, తొందరగా రా, అక్కడ చెట్టు తొర్ర చూశాను అంటాడు. అవునా, పదండి
అంటాడు రుద్ర కూడా. ఇంతకీ దీనిని ఈ వర్షంలో తడవకుండా ఎలా తీసుకువెళ్తాం అంటాడు బెత్తర చూపులు చూస్తూ. మనకి ఇంకో దారి లేదు, ఇలానే వంగుని జాగ్రత్తగా వస్తే దీన్ని కాపాడుకోగలం అంటాడు రుద్ర. సరే రుద్ర, నా వెనకేరా అని రాధాకృష్ణ వేగంగా వెళుతున్నాడు. రుద్ర కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా అంతే వేగంగా వంగుని నడుస్తున్నాడు. ఆ చెట్టు దగ్గరకు వెళ్ళగానే వేగంగా షర్టులో ఉన్న సంచిని తీసి చూస్తే అప్పటికే సంచి పైన కాస్త తడిసి కనిపిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా రుద్ర ఆ సంచిని తొర్రలో పెట్టేస్తాడు. ఇద్దరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటారు. వామ్మో, బ్రతికాం రాధాకృష్ణ గారు అంటాడు రుద్ర నడుం పట్టుకుని. అవును రుద్ర, ఇంతకీ సారథి గారెక్కడా? కనుబొమ్మలు చిట్లిస్తాడు రాధాకృష్ణ. మర్చిపోయాను, ఆయన ఎక్కడికి వెళ్ళారో చూసొద్దామా అంటాడు రుద్ర. ఇద్దరూ వెళ్ళడం మంచిది కాదు, నేను వెళ్ళి ఆయన్ని చూసొస్తాను, నువ్విక్కడే ఉండు రుద్ర అంటాడు రాధాకృష్ణ. సరే అని తలాడిస్తాడు రుద్ర. రాధాకృష్ణ సారథి కోసం సారథి వెళ్ళిన వైపుకు వెళ్తాడు. అప్పటి వరకు కురుస్తున్న కుండపోత వర్షానికి గాలి కూడా తోడైంది. రాధాకృష్ణ తడిసి ముద్దైన దేహంతో ఎక్కడున్నాడో తెలియని సారథి కోసం వెతుకుతున్నాడు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.